ఈ వీడియోలో మన ఛానల్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం చూడండి. సో గైస్ మన యూట్యూబ్ ఛానల్కి అవసరం అని నేనైతే ఒక డ్రోన్ అయితే పర్చేజ్ చేయడం అయింది. ఆ డ్రోన్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఆ డ్రోన్ ప్యాకేజింగ్ లైట్గా ఏదో అనుకోవచ్చు కానీ ఇలా అయితే ఉంది. ఓకే, let us unbox. సో ఇది వచ్చేసి మన బాక్స్ అంటే let us unbox చెప్పండి. So guys, my drone వచ్చేసి pocket drone, security portable user, obstacle avoidance accessory can be added which needs to purchase separately. సో అదైతే ఈ డ్రోన్ అయితే రాసింది. అయ్యా ఏంది ప్యాకేజింగ్ ఇంత గలీజ్ చేసింది. ఓకే బయట వచ్చినాయి. సి బిస్కెట్ ఇంకే. ఓకే గైస్, లెట్ us ఆరెంజ్ కలర్ గైస్. యాక్చువల్గా మీకు ఒక అన్బాక్సింగ్ అయిపోయాక నేనైతే మీకు ఒక ట్విస్ట్ అయింది. ఆ ట్విస్ట్ ఏంటైతే అన్బాక్సింగ్ అయిపోయినాకనే చెప్తా. ఇట్స్ నైస్, ఆరెంజ్ ఇస్ నైస్. సి బ్యాటరీస్ ఒక నిమిషం. సో గైస్ బ్యాటరీస్ అయితే తెచ్చేసిన. ఇక బ్యాటరీస్ స్విచ్ చేయాలంట. చేసేద్దాం, మనకు వచ్చి ప్యాకేజింగ్ ఏదో ఇచ్చింది మనకి. ప్యాకేజింగ్ ఇలా ఇక్కడ ఇవి యాంటీనాస్. దీన్ని ఇక్కడ కింద దీన్ని పుల్ చేయాలి. ఆ పుల్ చేస్తే ఫోన్ హోల్డర్ అయితే ఉంది. ఇవి వచ్చేసి బ్యాటరీస్. వీటిని మనం ఇలా సింపుల్గా డ్రోన్లో అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇవి డ్రోన్ ప్రొపెల్లర్ గార్డ్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రోన్ దొరకకుండా ఏదైనా వాల్కి తాకిందనుకో ఫస్ట్ ఇంపాక్ట్ ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, ఒక అట్రాలు అయితే చూపిస్తుందమ్మా. సో గాయస్ నేను మీకు చెప్పినా ఒక ట్విస్ట్ ఏంటంటే ట్విస్ట్ ఏమైందంటే ఇది ఫస్ట్ డ్రోన్ కాదు, ఇది సెకండ్ డ్రోన్. అంటే నేను ఇదే డ్రోన్ పర్చేజ్ చేసినాక డిఫెక్టివ్ ప్రోడక్ట్ అయితే వచ్చింది. సో అది నేను ఈరోజే రిటర్న్ తీసుకొని డ్రోన్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం అయింది. సో ఇప్పుడు నేను వచ్చేసి జస్ట్ దీని వితౌట్ ప్రొపెల్లర్ గార్డ్స్ ఎనీథింగ్ నేనైతే ఇది కూడా చూపి. సో గైస్ ఇది వచ్చేసి నా డ్రోన్ ఓవర్వ్యూ. దిస్ ఇస్ ఓవర్వ్యూ ఆఫ్ మై డ్రోన్. సో ఇది వచ్చేసి ఇలా ఉంది. ఆరెంజ్ కలర్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. కాస్త నేను ఈ డ్రోన్ కంట్రోల్ సిస్టమ్ వీటి గురించి కూడా అట్ లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేనైతే దీన్ని స్టార్ట్ చేస్తాను. ఓకే, ఆన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ డోర్ అయితే ఓపెన్ చేద్దాం బికాజ్ ఇట్స్ సో కంజెస్టెడ్ ఫర్ మీ టు ఫ్లై. డ్రోన్ అయితే డోర్ ఓపెన్ చేసి డ్రోన్ అయితే నేనైతే బయటికి తెచ్చాను. కానీ నాకు స్టిల్ ఐఎమ్ స్కేర్డ్ బికాస్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ టు దిస్ డ్రోన్ అగైన్ the Flipkart staff won't take
won't take drone again. So guys, ఇందాకైతే లేపిన అదైతే మళ్ళీ కింద పడిపోయింది, నాకు ఫుల్ భయం అయింది. ఓకే ఓకే, మళ్ళీ అయితే ట్రై చేద్దాం లేపడానికి. ఓకే, ఇలా ఉంటుంది గైస్ మనం ఏమైనా చేస్తే. అందుకే సో గైస్, ఇంకా మీరు వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది వచ్చేసి నాకు మోటివేషన్గా ఉంటుంది, ఇంకా మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయొచ్చు కదా. సో గైస్ చూడండి, నేను అసలు ఆపరేట్ చేస్తే డ్రోన్ దానంతా అదే తిరుగుతుంది. ఇది ఎక్కడి వీడియోలో నాకు అర్థమవుతుంది. ఓకే, ఇఫ్ అట్ ఎనీ కాస్ట్ లెటస్ కింద పడిపోయింది. దేవుడా 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 వంశీ. ఇప్పుడు వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా ఈ రిమోట్ గురించి. చూడండి గైస్, ఇది వచ్చేసి దీని పైకి అంటే డ్రోన్ వచ్చేసి పైకి వెళ్తుంది. మధ్యలోది పవర్ బటన్. ఇది 1 క్లిక్ టేక్ ఆఫ్ అండ్ ఇది 1 క్లిక్ ల్యాండ్ బటన్. అండ్ ఇది సెంట్రల్, అంటే ఇది న్యూట్రల్ చేయడానికి. ఇది when aircraft is flying, it is used to neutralize the aircraft. So guys, okay then let us fly our aircraft now. దేవుడా, నాకైతే భయం అవుతుంది నిజంగా, ఏ బటన్ వాడాలో అర్థమవుతలేదు. 1 క్లిక్ టేక్ ఆఫ్ వస్తుంది, చాలా పైకి వెళ్తుంది, అంటే నా షోల్డర్ లెవెల్ వరకు వస్తుంది 1 క్లిక్ టేక్ ఆఫ్కి. సరే ఏం కాదు, ఐల్ డూ సరే nothing will happen, let's fly. ఇంకా లేపుతాం. ఓకే గైస్, ఓకే కంట్రోల్ అవుతుంది చాలా కింది. తగ్గింది. ఓకే, మంచిగా ఉంది, ఓవరాల్ డ్రోన్ అంతా మంచిగా ఉంది. ఇంకొకసారి ఫుల్ ఆల్టిట్యూడ్ టెస్ట్ అయితే దీనికి చేసేస్తే ఇంకా ఇది కూడా మంచిగా ఉన్నట్టే. సో గాయస్, ఇంకా ఇదే ఎవరైనా వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 500 సబ్స్క్రైబర్స్కి లాంగ్ ట్రిప్ అయితే ఉంటుంది. లాంగ్ ట్రిప్ అయితే మస్తు ఉంటుంది. సో ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సో ఇదే వాటి వీడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కరో బ్రో.